జై భవాని జై శివాజీ. నిన్న నైట్ చావా మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఇండస్ట్రీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించేలా ఉంది. చావా అంటే సింహం బిడ్డ. సింహం శివాజీ మహారాజ్ అయితే సింహం బిడ్డ సంభాజీ మహారాజ్ గురించే ఈ చావా స్టోరీ. కీ కౌశల్ స్క్రీన్ ప్రెసెన్స్ టాప్ నాచ్ ఉంది ఈ మూవీలో. అండ్ ప్రతి మూవీ డిఫరెంట్ జానరు. ప్రతి మూవీలో ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారు. కానీ ఈ మూవీలో ప్రతి సీను ప్రాణం పెట్టి చేశారు. నాకు ఎక్కడ ఈ మూవీ చూస్తున్నంతసేపు విక్కీ కౌశల్ని చూస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఒక సంభాజీ మహారాజుని చూస్తున్నంత ఫీలింగ్ వచ్చింది. సో ప్రతి సీన్ అంత ప్రాణం పెట్టి చేశారు. క్లైమాక్స్ అయితే అసలు మైండ్ పోయింది. సినిమా గురించి అసలు ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. అంత బాగుంది సినిమా. సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ని సీన్స్ని తలుచుకుంటూ ఉంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, లక్ష్మణ్ ఉత్కర్ గారికి హ్యాట్స్ ఆఫ్. మైండ్ దొబ్బింది. మూవీ చూసాక బయటకు వచ్చా కూడా అదే ఫీలింగ్లో ఉన్నా, అదే గూస్ బంప్స్. ఇప్పటికి కూడా సీన్లు తలుచుకుంటుంటే అట్లా ఉంది నాకు. ఈ సినిమా అందరి కోసం కాదు, కానీ అందరూ చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పరిగెడుతూనే జాబ్స్ కానీ వర్క్స్ కానీ పరిగెడుతూ చేస్తుంటారు. శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు, కానీ అతని బిడ్డ సంభాజీ మహారాజ్ గురించి కొంతమందికే తెలుసు. సో అందరూ ఈ మూవీ చూస్తే వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది, పురాణాల గురించి కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కాదు, వెళ్ళి నవ్వుకున్నామా బాగుందా అట్లాంటి సినిమా కాదు. ఇది ఒక డిఫరెంట్ డ్రామా. అంటే అసలుకి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఆ క్యారెక్టర్ అలా చూపించడానికి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టారు. బట్ కమర్షియల్ ఎలిమెంట్స్లో కూడా ఇది ఎక్కడ టాప్ నాచ్ అయిపోతుంది, ఓవర్ ద టాప్ అయిపోతుంది అన్న ఫీలింగ్ అయితే రాదు. ఆ ఫీలింగ్లోనే ఉంటాం. ఆ సంభాజీ మహారాజుని చూస్తున్న ఫీలింగ్లోనే మనం ఉంటాం. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రష్మిక గారు చాలా బాగా చేశారు. అండ్ విలన్ క్యారెక్టర్, నా ఎస్పెషల్లీ విలన్ క్యారెక్టరు, అసలుకి ఆ క్యారెక్టర్ చూస్తుంటే భయం వేసింది సినిమాలో. నిజంగా అంత బాగా డిజైన్ చేశారు, అంత బాగా రాసుకున్నారు ఆ క్యారెక్టర్ని. అంటే తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ అంత ఐలోనే ఉంటుంది పర్ఫార్మెన్స్ మొత్తం. సో డిఫరెంట్ పర్ఫార్మెన్స్. అసలుకి మనం ఏదో అక్కడికి ఆ పురాణాల్లోకి వెళ్ళి నిజంగా ఆ మనిషిని చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. విలన్ క్యారెక్టర్ కూడా యాజ్ యూజువల్ నాకు మైండ్లో నుంచి హీరో క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అసలుకి అలా తిరుగుతుంది వాళ్ళిద్దరు విజువల్స్. సో మొత్తం పాజిటివ్ అయినా నెగిటివిటీ లేదా సినిమా కంటే ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్టోరీలో తీసుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. కానీ సో సమ్ దగ్గర కొంచెం స్లోగా వెళ్తుంటుంది సినిమా. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా పరిగెడుతుంది. ఒకటే వార్, ఒక ఫైట్ తర్వాత ఒక ఫైట్, ఒక ఫైట్ తర్వాత ఒక ఫైట్, మించిన ఫైట్, ఒక ఫైట్కి మించిన ఫైట్, ఒక ఫైట్కి మించిన ఫైట్ వస్తుంది. సో ప్రతి ఫైట్ డిఫరెంట్గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఒక్కొక్క సీన్, ఆ క్లైమాక్సే నాకు మైండ్లో ఉంది ఇప్పటికీ. ఆ క్లైమాక్స్ చూస్తే ప్రతి ఒక్కరు స్టన్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఆ క్లైమాక్స్ బాగా నచ్చుతుంది. సో మనకి చాలా ఎమోషన్ అయిపోతాం. ఇప్పటికీ అది మనం ఎప్పటికీ కొన్ని సినిమాలు చూసి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మైండ్లో ఉంటాయి. 2-3 రోజులు దాన్ని ధ్యాసలోనే ఉంటాం. అట్లాంటి సినిమా చావా. క్లైమాక్స్ చూస్తే ప్రతి సీన్ గూస్ బంప్స్ అంతే. అసలుకి నాకు మాటలు రావట్లేదు. ఒక సీన్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను, స్పాయిలర్ అనుకోవద్దు. బట్ ఒక సీన్ గురించి, ఆయనకి గోర్లు తీసిన ఏదైతే అక్కడ మన కత్తిపోట్లు ఉంటాయో అక్కడ ఉప్పేసి అంత పెయిన్ చూపించినా కూడా ఆ గర్వం, ఆ క్యారెక్టర్కి ఆ గర్వం అనేది అలాగే ఉంటుంది స్క్రీన్ మీద. అంటే ఎంత చేసా ఆయన తగ్గడు. అసలుకి ఏమన్నా రాశారా సినిమాని, ఏమన్నా తీసారా. నాకు చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. నేను ఎందుకు ఇంత పాజిటివ్గా సినిమా గురించి మాట్లాడుతున్నానంటే, నేను సినిమా లవర్ని భయ. యాక్చువల్గా నాకు ప్రతి సినిమా, నాకు కొంచెం ఏదైనా సీన్ నచ్చిందంటే దాని గురించి నేను విపరీతంగా ఆలోచిస్తాను. అది పుష్ప 2 కావచ్చు, RRR కావచ్చు, నాకు చాలా సినిమాలు అట్లా మైండ్లో ఉండిపోతాయి. కొన్ని సీన్స్, ఆ సీన్స్ కోసం నేను రిపీట్గా వెళ్తాను. సో నాకు ఇంకొక పెద్ద ఇష్యూ ఎక్కడ అనిపించిందంటే, ఇంత మంచి సినిమాని అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసి ఉంటే అసలు ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. నేను చెప్తున్నాను కదా, ఎందుకు హిందీలోనే రిలీజ్ చేశారు. బట్ ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు. స్టిల్ మీ నియరెస్ట్ థియేటర్లో ఎక్కడ సినిమా ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి. చాలా మంచి సినిమా, చాలా బాగుంటుంది. ఒక పేట్రియటిజం వస్తుంది సినిమా చూసిన తర్వాత. ఐ స్వేర్ మీ టికెట్ డబ్బులు వర్త్. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి, చూడండి. సో ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.